మొన్న జరిగిన ఎన్నికలు అందరం చూసాం. ఏ ఏ పార్టీలు ఆ ఎన్నికల్లో ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టాయి అన్న సంగతి ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఓటర్లను అడిగితే సార్ చెప్పగలుగుతారు ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టారని. అది బ్లాక్ మనీ అవునో కాదో నాకు తెలియదు కానీ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష జనరల్గా ప్రతి హౌస్లో కూడా వెనకాల గాంధీ గారి దగ్గర సత్యమేవ జయతే ఉంటుంది అధ్యక్ష. అది పెట్టడం మర్చిపోయారు. చేత జగన్మోహన్ రెడ్డి గారు సత్యాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. ఆ బోర్డు కూడా తొందరగా పెడితే అది చూసానే సత్యం మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సార్ కరెక్టే అధ్యక్ష. రామకృష్ణ గారు అన్నట్టు ఎదురుగానే గాంధీ గారి ఫోటో ఉంది. సత్యమేవ జయతే వాస్తవం. వాళ్ళ మనస్సాక్షిని అడగాల వాళ్ళు ఏం చేశారు అన్నది. ఇంకొక విషయం కూడా ప్రస్తావించాలి అధ్యక్ష. నిజంగానే ఈ బ్లాక్ మనీ ఇతర దేశాలలో డబ్బులు పెట్టడం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బులు వెనక్కి తీసుకొని రావడం, అవసరాలకు మళ్ళీ అది వాడుకోవడం. నిజంగా మొన్న హసన్ అలీ అని ఒక బ్రోకరు ఒక షేర్ మార్కెట్లో అనుకుంటా పేపర్లో చదవడం జరిగా 2004 ముందు ఇద్దరు ముఖ్యమంత్రులట డైరీలో రాశారు ఎన్నికలప్పుడు డబ్బులు తెప్పించుకున్నారు అని. మరి ఆ బిగ్ బాస్ ఎవరో ఆ డబ్బులు తెప్పించుకున్న వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు కానీ ఆ డీటెయిల్స్ కూడా ఆ హసన్ అలీ రాసిన డైరీ ఆ డీటెయిల్స్ కూడా ఆ SITA అనే సంస్థకు ఆ సిట్కు కూడా అందజేస్తే అది కూడా ఎంక్వైరీ చేయమని కూడా చెప్పగలిగితే ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్ కూడా వస్తుంది అధ్యక్ష. అదొకటే కాదు అధ్యక్ష. నేను బిగ్ బాస్ అన్నానే తప్ప మిమ్మల్ని అని చెప్పి నేను అనలేదే. ఎందుకు గుమ్మడికాయలు అంటే భుజాలు జరుపుకుంటారు. మీరు అవునో కాదో అన్నది మీ కాన్షియస్ మీరు అడగాలి, అంతేగాని అని కూడా గుమ్మడికాయ దానికి కూడా ఎందుకు భుజాలు జరుపుకుంటారు. మొత్తానికి ఏమో అధ్యక్ష ఇవాళ అసెంబ్లీలో ఈ తీర్మానం చేయడం నిజంగా సంతోషకరమైన పరిణామం. ఇంకా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. మీ దగ్గర డైరీలు ఉంటే లేకుంటే ఎక్కడన్నా కానీ మీరు ఈ మధ్య మాట్లాడినటువంటి అనేక సార్లు మీరు మాట్లాడుతూ వచ్చారు. అలాంటి డేటా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వండి, లేకుంటే ఏజెన్సీస్కి ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి. తప్పకుండా అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని తెలుగుదేశం పార్టీ ధ్యేయం. దాంట్లో అనుమానం అవసరం లేదు. అందుకనే ఈ రోజే పోరాడడం కాదు, గడచిన 10 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. అందుకే రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకం దిశ ఎప్పుడో వేశాం, మైనింగ్ మాఫియా వేశాం, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఓబులాపురం మైనింగ్ పైన ఒకటి కాదు దిశ. అవినీతి పైన నాకు వ్యక్తుల పైన ఎవరి మీద కోపం లేదు, బాధ లేదు. నేను వ్యవస్థల పైన పోరాడాను దిశ. ఒకసారి ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చాలా సార్లు తప్పులు చేస్తే వాళ్ళపైన పోరాడాం. కొంతమంది అయితే జనార్దన్ రెడ్డి గారు చనిపోయారు కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతి పైన పోరాడితే కోర్టులో స్టిక్చర్స్ పాస్ అయితే ఆ రోజు మంత్రి పదవి కూడా కాంగ్రెస్ హైకమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి నాకు వ్యక్తుల ప్రమేయం కాదు ఇక్కడ, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్థిక సంస్కరణలో వచ్చిన సంపద కొంతమంది కొన్ని వందల మంది కొంతమంది దోచుకునే పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదు దేశానికి. అందుకే చెప్తున్నా మీరు కూడా సహకరించండి. ఇక్కడ కూడా సిస్టమ్స్ మారద్దాం, దానికి నేను ముందుంటా.